ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి మహిళా తల్లులకు, పెద్దలకి, అధికారులకి, మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 23 నెలలుగా వస్తూ ఉంది. చెప్పినటువంటివి చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం అన్ని కూడా చేసి చూపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఎవరైతే ఇన్ని రోజులు నిరీక్షిస్తా వచ్చారో, ఇంకా పెన్షన్లు మాకు రావాల్సింది, ఆ పెన్షన్లు కూడా ఇస్తే బాగుండని అనుకున్నారు, వాటిని కూడా రేపు నెల నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. కాబట్టి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మీరు కూడా పెన్షన్లు పొంది తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. అంతేకాదు, ఇక్కడ రైతులకు, మహిళలకు, చదువుకునేటువంటి విద్యార్థులకు, అన్ని రకాల వర్గాల వారికి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి మంచి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా మధ్య పరిశ్రమల తరపున ప్రతి నియోజకవర్గంలోనూ 175 నియోజకవర్గాలలో 175 ఇండస్ట్రీ పార్కులని నియమిస్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ రాబోతా ఉంది. ఇప్పుడే అధికారులు చెప్పారు, ఈ ఇండస్ట్రియల్ పార్కులో సుమారుగా 20 ఎకరాల స్థలం ఉంటుంది. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి సుమారు 5 సెంట్ల జాగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇండస్ట్రీ పెట్టుకోదలుచుకుంటే దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుంది అని ఇప్పుడే చెప్తున్నాం. అమ్మ మహిళలు, మీరు నిజంగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ అని మీకు ఒక వరంగా ఇచ్చి లక్షాధికారులను చేస్తానని మహిళలు అన్నారు. అన్నట్టుగానే డాక్టరాల ద్వారా ఈరోజు మీరు లక్షల రూపాయలు లోన్ల రూపంలో తీసుకుంటూ మీరు దాని తరపున ఆర్థికంగా ఎదుగుతూ తిరిగి దాన్ని సక్రమంగా కడుతూ ప్రభుత్వానికి కూడా మంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పరిశ్రమల్లో కూడా మీ చెయ్యి ఎక్కువగా ఉండాలి. మీకోసం ఈ చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆలోచించండి. మీ చేతనైన పని ఏదైనా సరే, అది ఒక కుట్టు మిషన్లు సంబంధించినటువంటి బట్టల ఇండస్ట్రీ పెట్టుకుంటారా, లేదా ఒక పేపర్ ప్లేట్లు సంబంధించిన తయారు చేసే కాఫీ టీ కప్పులు తయారు చేసే ఇండస్ట్రీ పెట్టుకుంటారా, అది లేదంటే ఇప్పుడు ఆర్గానిక్ గా తినేటువంటి ఆహార పదార్థాలు తయారు చేసేటువంటి ఇండస్ట్రీ పెట్టుకుంటారా? మీ చేతిలో ఉన్నది ఆలోచించండి, అధికారుల్ని సంప్రదించండి. దీనికి కావలసినవన్నీ చక్కగా వాళ్ళు మీకు వివరిస్తారు. ఖచ్చితంగా మీరు కూడా ఒక ఇండస్ట్రీ పెట్టండి, మీరు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశమే రాష్ట్రంలో నిరుద్యోగ కొరత తీర్చాలి. ఒకవైపేమో పరిశ్రమలు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసి ఈరోజు అన్ని ప్రాంతాలకు సమభాగంగా పరిశ్రమలు తీసుకొస్తున్నారు. దాని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నారు. దానితో పాటు ఇలాంటి ఇండస్ట్రీలు కూడా నెలకొల్పి వాటిలో కూడా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళు బాగుపడుతూ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి పోషించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఈ కార్యక్రమానికి పునాది వేయబోతా ఉన్నారు. ఆ సందర్భంగానే ఇక్కడ మనం పునాది వేసుకుంటున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం ఇంకా మరిన్ని మంచి పనులు చేసి మీ యొక్క బాగోగులను చూసేటువంటి ఒక మంచి ప్రభుత్వంగా ఉంటుంది. కాబట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మీరు కూటమి ప్రభుత్వం అభ్యర్థుల్ని గెలిపించండి. స్థానికంగా కూడా మీకు అన్ని రకాలుగా మంచి జరిగేలాగా మన గెలిచిన అభ్యర్థులు పంచాయతీల ద్వారా కావచ్చు, జెడ్పీటీసీల ద్వారా కావచ్చు, మండల ఎంపీపీ వాళ్ళ ద్వారా కావచ్చు, మీకు అన్ని మంచి చేస్తారు. అదేవిధంగా ఎప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినా మీరు చూడాల్సింది కూటమి ప్రభుత్వం వైపే. మీ ఓటు పడాల్సింది కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, నిలబడిన నాయకుల కోసమే. తప్పకుండా ఆదరిస్తారనే మహిళా తండ్రులకు కూర్చున్నటువంటి అందరినీ అడుగుతున్నాం. ఒకసారి చెప్పండి అమ్మా, మీరు ఆదరిస్తారా ఈ యొక్క ప్రభుత్వాన్ని? మీరు చెప్పాలి. బాగుందా? మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుందా లేదా? ఇక్కడ మౌనం వహిస్తే జరగలేదు అని అర్థం. మీ లోపల ఏదో ఇంకా కొరత ఉంది అని అర్థం.
కొరత ఉంది అని అర్థం. లేదు బాగా జరుగుతుంది అంటే మీరు బాగా జరుగుతా ఉంది మాకు అన్ని విధాలుగా. బాగుందా? కొరత ఉంది. ఏం కొరత ఉంటుందమ్మా? పెన్షన్లు రాలేదనా? అది ఎప్పుడమ్మా? ఎన్నాళ్ళైంది ఇది కట్ చేసి? అట్లా కాదు, పెన్షన్ నిన్ను కట్ చేసిండేది ఎప్పుడు? మేడం ఉండండి ఒక్క నిమిషం. 5 ఏళ్ళైంది. ఓకే, మా ప్రభుత్వం కాదు తల్లి, అది చీప్ పార్టీకి చేసిన పని, మేం కాదమ్మా. మేము వచ్చి 2 ఏళ్ళు అయింది. నీకు మళ్ళీ పెన్షన్ ఇప్పుడు అప్లై చేసుకో, రేపు నెలలో రాబోతున్నాయి. నువ్వు ఖచ్చితంగా అర్హురాలైతే నీకు పెన్షన్ వచ్చి తీరుతుంది. కాబట్టి మీ అందరికీ మంచి చేసే వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదు అనేసి మీ అందరికీ మళ్ళీ తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై కూటమి ప్రభుత్వం.